H1B వీసా దరఖాస్తు ఫీజును $1,00,000 పెంచేసి షాక్ ఇచ్చిన ట్రంప్ సర్కార్ మరిన్ని మార్పులకు రంగం సిద్ధం చేసింది. వీసా పరిమితి మినహాయింపుల అర్హతను మరింత కఠినతరం చేయడంతో పాటు నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలు థర్డ్ పార్టీ నియామకాలపై మరింత ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. రీఫార్మింగ్ ది H1B నాన్ ఇమిగ్రెంట్స్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్ కింద ఈ ప్రపోజల్ ఫెడరల్ రిజిస్టర్లో నమోదయ్యాయి. మినహాయింపుల పరిమితిలో మార్పులు చేస్తే లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, హెల్త్ కేర్ సంస్థలు తమకు అందుతున్న ప్రయోజనాలను కోల్పోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అమెరికా కలకంటోన్న వేలాది మంది భారత విద్యార్థులు ఆ దేశంలో పనిచేయాలని కోరుకుంటున్న యువ నిపుణులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్లో వెలువడే అవకాశం ఉందని DHS వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రంప్ తీసుకొచ్చిన $1,00,000 ఫీజు గత నెల నుంచే అమలవుతోంది.